నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఆత్మీయ సమ్మేళన భారీ బహిరంగ సభ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దాంపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు మందమరి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి జనరల్ మేనేజర్ జిఎం దేవేందర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లో భారీ ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, వేడ్మ బొజ్జు పటేల్, మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊటూరి నరేందర్ రెడ్డి, పట్టభద్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అందరికీ స్వాగతం పలుకుతూ సభాస్థలికి ఆహ్వానించారు. అనంతరం సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు విడివిడిగా వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రసంగించారు. తర్వాత పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో అభ్యర్థిని నిలబెట్టిన స్థితిలో ఉన్న టీఆర్ఎస్కు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో అభ్యర్థిని నిలబెట్టని స్థితిలో ఉన్న టీఆర్ఎస్కు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదని, అలాగే రాష్ట్రానికి నిధులు తేలేని బీజేపీ పార్టీ కూడా ఓట్లు అడిగే హక్కు లేదని, రాష్ట్ర అభివృద్ధికి, పట్టభద్రుల ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందని, పట్టభద్రులందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊటూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు నియమించామని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు ఇప్పించగలిగామని, నిరుద్యోగ పట్టభద్రులకు 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం సాక్షిగా నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. వివిధ సబ్జెక్టుల్లో పట్టభద్రులైన వారికి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వారికి వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా భారీ ఎత్తున వారికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ప్రశ్నించి పరిష్కరించే వ్యక్తి అని, ఇట్లాంటి సమర్థుడైన వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎందుకంటే పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈనాడు బహిరంగ సభలో ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి అధ్యక్షతన శాసనసభ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకయ్యా అంటే మీరు ఒక్క ఓటేసి ఎమ్మెల్యేని అనుకుంటే మీకు 2 సేవకులు వచ్చిన 24 గంటలు ఎప్పుడు నిరంతరం మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీరు ఓటేసింది ప్రేమ్సాగర్ రావు గారికి అయితే వారు 16 గంటలు పనిచేస్తే మీకోసం రోజుకు 24 గంటలు పనిచేసే సురేఖమ్మ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మీ సోదరిమణిగా మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ కుటుంబ సభ్యురాలుగా కాపాడుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నా. మీరు అదృష్టవంతులు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడికి వచ్చేసిన మిత్రులనే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఉన్న వాళ్లకు, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఓటర్లను గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఒక అభ్యర్థిని నిలబెట్టిన. ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు.
కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు, చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతున్నారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ ఈ రహస్యం ఏంది, ఈ గూడుగుటాన్ని ఏంది, మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీ అధికారం కోల్పోయి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో మీకు డిపాజిట్లు పోతే బీజేపీలు 8 సీట్లలో గెలిచింది. మీ డిపాజిట్లు పోతే ఎట్లా, అవే సీట్లలో బీజేపీలు గెలుస్తారు ఎట్లా? ఇంత లెక్క మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అర్థమైతలేదా? ఇవాళ మీరు మీ డిపాజిట్లు ఒడగొట్టుకొని మీ ఓట్లను బీజేపీలకు వేపించి బీజేపీలను గెలిపించారు. మరి బీజేపీలు గెలిచి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు, నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్లో గెలిచిండ్రు. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు బీజేపీలకు. మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చింది ఏందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రుల. ఏం చేస్తారు మీరు? ఏం చేసింది 12 ఏళ్లలో? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 11 సంవత్సరాలు దాటి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతున్నది. టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియం కు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియం కు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈ రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. అందుకే వీళ్ళ మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రులందరూ కూడా మీ చెంతకు వచ్చాం. మీ ఆశీర్వాదం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి అని మీ అందరూ కూడా విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఇవాళ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఒక్కటొక్కటిగా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది. మిత్రులు, మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో యువకుడిగా ఒక చిత్తశుద్ధితో, ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నిటికీ మించి మిత్రులారా మనం తెలంగాణ కోరుకుంది. తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి
తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నాడు తప్ప ప్రభుత్వ పరంగా బీదవారికి, అసులుబడిన కుటుంబాల వారికి, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చే సంఖ్య చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీగా అధికారంలోకి వచ్చినట్టు 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో. మిత్రులు, మీ అందరూ తెలుసు, పట్టభద్రుల తర్వాత యొక్క భవిష్యత్తు ఉద్యోగం. పట్టభద్రులు అయిన తర్వాత, ఇంకా పై చదువులు చదివిన తర్వాత వారు కోరుకునేది ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చే సత్తా, స్థైర్యము, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పడానికి తార్కాణం మేము ఇచ్చినటువంటి 56,000 ఉద్యోగాలు. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తా ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న, న్యాయంగా ఖాళీగా ఉన్న ఖాళీలన్నీ కూడా వచ్చే రోజుల్లో భర్తీ చేస్తాం. ఇంకా 1000 ఉద్యోగాలు మీకు ఇచ్చి తీరుతామనే మాట కూడా మంచిర్యాల సభా వేదికగా మీ ముందు ఈ మాట పెడతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇస్తున్నది. భవిష్యత్తులో పట్టభద్రుల యొక్క భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తిరేసుకొని ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మాట ఇస్తే కట్టుబడి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో, అందులో మాట కట్టుబడి ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసినటువంటి వారం. మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు. వెనక ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించుకునే పనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉద్యోగాలతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని ఇచ్చింది. అదే మాదిరిగా ముందుగా ఈ స్పీడ్ తో పోవాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా పట్టభద్రులు మీ ముందు నిలబడి ఉన్నాడు. 2వ సీరియల్ నెంబర్ నరేందర్ రెడ్డి పక్కన 1 రాసి పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపించాల్సిందిగా మీ అందరికి చేతులెత్తు నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాము. విద్యా వ్యవస్థగా స్థాపించి శ్రీ నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలకు ధీటుగా మన తెలంగాణ వాసి ఇంత పెద్ద విద్యాలయాన్ని స్థాపించి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ, మరి 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత, ఒకటే నెంబరు పెన్ను ద్వారా రాసి వారికి పెద్ద ఎత్తున మరి మెజారిటీ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. బీజేపీ 11.5 సంవత్సరాలుగా మీ ఊర్లలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది? అదే విధంగా మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనతి కాలంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చి, రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు గాని, కారుణ్య నియామకాలు గాని, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే మేము చేయబోతున్నాం. అదే వాటా ఈ రోజు వరకు కూడా కేంద్రం 200 ఇస్తుంది. మిగతా అంతా రాష్ట్రమే భరిస్తా ఉంది. అదే విధంగా జీతాలు పెంచడానికి కానీ, లేదా ఏ రకమైనటువంటి సపోర్టులు కానీ బీజేపీ లేదు. బీఆర్ఎస్ కేవలం మాటలతో మోసం చేసింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దయచేసి పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు, ఉద్యోగులు దయచేసి మరి ఒక విద్యావేత్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారిని గెలిపియండి. నరేందర్ రెడ్డి గారి గుర్తుకు మరి చక్కగా ఆయన పేరుకు చక్కగా ఒక గీత గీయండి. గీసి మరి గెలిపించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క ఓటు ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఖచ్చితంగా వారి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రత్యేక కార్యకర్తలకు పేరు పేరున మీకు అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక పేరున్నది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మట్టుకు. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కార్యకర్తలు అంటే ఒక సైనికులు అనే ఒక పేరున్నది, సైనికులుగా పేరున్నది. కాబట్టి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక దాదాపు 30 గంటల ముందు మన ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజు ఎన్నికల సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు, డీసీ ప్యాంట్ గారు కానీ, స్థానిక మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజు ఇక్కడ ఈ ఎన్నిక అనేది ఒక విచిత్రమైన ఎన్నిక. ఈ ఎన్నికలు అందరం ఓటర్లు కాదు. ఈ ఎన్నికల ఓటర్లు ఓన్లీ పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. కస్మా వాళ్ళు కానీ, మిగతా స్కూల్ వాళ్ళు కానీ ఈ రోజు పట్టభద్రుల సంకల్పం తీసుకునేందుకు ఇక్కడ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకంతో, స్థానికంగా సంబంధించిన మట్టుకు జిల్లాకున్న నా మీద కానీ, మాతో సహోదరుల మీద కానీ ఉన్న నమ్మకంతో
మాకు మాట ఇచ్చి ఈరోజు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి దాదాపు 12,000 మంది పట్టభద్ర ఓటర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మాకు సహకరించినందుకు, ఒక రోజు లోపల ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికి ఒకటే చెప్తాను, ఇవాళ మీరు సంకల్పం తీసుకుంటానికి వచ్చింది కాబట్టి ఉన్నోళ్ళు ఎక్కడున్నారు అక్కడ ప్రతి ఒక్కరు ఈ చేతి కింద ఉన్న వాళ్ళంతా పట్టభద్రులు ఉన్నారు, మహిళా సోదరులు కూడా పట్టభద్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడితే మీరు మమ్మల్ని ఆశీర్వదించగలిగితే ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అక్కడ దాకా 12,000 పైచీలకు పట్టభద్ర ఓటర్లు వచ్చిండ్రు. నేను చెప్తా, ఒక 2 మాటలు చెప్పండి. మీరు పట్టభద్రమైన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానికంగా నేను ప్రేమ్ సార్ కానీ మా సహోదరులు అందరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారికి మేము ఇక్కడికి వచ్చిన 12,000 మందిని, 12,000తో పాటు ఇంకొక 12,000 మందిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మాతో పాటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తామని చెప్పండి. గత 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మంచిర్యాలలో మేము కళాశాల స్థాపించి సుమారుగా 25 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న చాలా మంది తల్లిదండ్రులు మరి మా కరీంనగర్ లో చదువుకున్న వాళ్ళు, మీ అందరితో చాలా సాన్నిహిత సంబంధాలు ఉంది. మరి మీ అందరి ఆదరాభిమానాలతో మరి తెలంగాణలోనే ఒక ముఖ్య విద్యా సంస్థగా ఎదిగిన అల్ఫోర్స్ నేను ఖచ్చితంగా మీ యొక్క ఆదరాభిమానాలతో, మీ యొక్క ఆశీస్సులతో మరి ఈ రాజకీయ నా జీవితంలో మొట్టమొదటిగా మీ ముందుకు వస్తూ మరి పట్టభద్రులు ఎమ్మెల్సీగా వస్తున్న నాకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. తప్పకుండా హామీ ఇస్తున్నాను, మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఖచ్చితంగా నాకు KG to PG మరి విద్య, నిరుద్యోగం అన్నింటి పట్ల సమూలమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించి మరి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పెద్దలు ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చాలా మంది టీచర్స్ కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికీ మరి 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను. ఖచ్చితంగా మరి మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీగా గెలిచి మీలో ఒకటిగా నేను ఉండాలని చెప్పేసి, మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీ రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 2వ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుతున్నాను. మంచిర్యాల జిల్లాలోని దాంపూర్ అటవీ ప్రాంతంలో గేదెపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గమనించిన అటవీ శాఖ సిబ్బంది దాంపూర్ సెక్షన్ నుండి జైపూర్ సెక్షన్లోకి పులి ప్రవేశించినట్లుగా గమనించి అటవీ ప్రాంత సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుందారం రిజర్వ్ ఫారెస్ట్ ఊట్ల చెరువు ప్రాంత పొలాల సమీపంలో సోమవారం నేషనల్ టైగర్ టీం పులి పాదముద్రలను గుర్తించినట్లు అటవీ సెక్షన్ అధికారి భగవంతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుందారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అటవీ ప్రాంతంలోని వేలాల గుట్టపై జాతరకు వెళ్లే భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. గుట్టపై జాగారం చేసే భక్తులు పులి సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని గుంపులుగా ఉండాలని సూచించారు. కుందారం ఏరియాకు వచ్చిన పులికి ఎలాంటి హానికర పరిస్థితులు కల్పించరాదని విజ్ఞప్తి చేస్తూ అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కంపల్సరీ గమనించి 10 మంది మేల్కొని ఉండి టైగర్ని మళ్ళా అరిస్తే ఆ టైగర్ వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా ముందు జాగ్రత్తగా మీరు గమనించుకుంటూనే ఉండాలి. కుందారం అడవిలో కానీ, వేలాల లిఫ్ట్ కానీ, అగ్గి డబ్బా కానీ, సిగరెట్లు కానీ తాగి వేయకూడదు. వేసినచో వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఈ మధ్యలో అగ్గి అన్నది కంపల్సరీ పడుతుంది కాబట్టి అగ్గి అన్ని పడకుండా జాగ్రత్త పడటానికి మెయిన్ మనుషులే దాని కానుకలు. అగ్గి కానీ ఎలాంటివి వేయకూడదు. కొంచెం ప్రజలు మాకు సహకరించండి. ఏ మహిళల జాతర దగ్గర బోనాలు చేసుకున్న అగ్గి మంట అగ్గి పెట్టిన అగ్గి ఆరిపోయి తుదుపు అంటే అగ్గి ఆరిపోయిన పక్క పట్టుకు అగ్గి ఆపకుండా మీరు ఆర్పించి
ఇది చేసి దాన్ని అగ్గిపడకుండా చూడాలని మేము ప్రజలకు కోరుకుంటున్నాం. కుందారం గ్రామస్తులకు టైగర్ మూవ్మెంట్ గురించి, పెద్దపల్లి గురించి, మన భీమారం మండల్, మందమేరు మండల్ ఇప్పుడు మన కుందారం ఆర్ఎస్లకు వచ్చినట్టు, అంటే నిన్న వచ్చినట్టు అడుగులు దాన్ని చూసి మన వాళ్ళు చెప్పినారు. నిన్న నైట్లో కుందారం ఆర్ఎఫ్లనే ఉన్నట్టు సమాచారం. గ్రామస్తులకు చెప్పేది ఏమన్నా అంటే ఎడ్ల కావాలి కానీ, పశువులు కావాలి కానీ, మేకలు కావాలి కానీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు మాత్రము అడవులకు అసలుకి వెళ్ళకూడదు. ఏది ఉన్నా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఈ సమాచారం ఇచ్చేంత వరకు అడవులకు మనుషులు పోవద్దు, జంతువులు కూడా పోవద్దు. ఈ మేకలు కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ ఏవి పట్టుకొని అడవులకు పోకూడదు ఆర్ఎఫ్ఎల్. మళ్ళీ మేము తుదుపరి సమాచారం ఇచ్చేంత వరకు అడవులు ఎటు పరిస్థితుల్లో తిరగకూడదు. ఇటు మళ్ళీ రెండోది శిఖాలు బాగా ఇస్తుండ్రు. ఈ శిఖాలు కూడా వేట వాళ్ళు కూడా నైట్ల వేట వాళ్ళు పోతుండ్రు, వాళ్ళు కూడా పోకూడదు. మళ్ళీ బయలు తీగలు కూడా వేస్తున్నట్టు సమాచారం. ఆ బయలు తీగలు కూడా ఎటువంటి కూడా జంగట్లో వేయకూడదు. చేనులో కానీ, పత్తి చేనులో కూడా, దేనికైనా వాళ్ళ ఇంటి చేనులో కూడా బయలు తీగలు ఏమాత్రం వేయకూడదు. ఊళ్ళు కానీ ఇవి మాత్రం అసలుగా ఫారెస్ట్లో వాళ్ళ చేనుల వాళ్ళ సొంత చేనులలో కూడా వేయకూడదు. ఇది టైగర్ మూమెంట్ పోయేంత వరకు అందరూ జాగ్రత్తగా పాటించాలి కంపల్సరీ. ఇలా మన కుందారం కానీ పక్క గ్రామంలో కూడా కంపల్సరీగా పాటించాలని కోరుకుంటున్నాం. అలా మళ్ళీ చెప్పేంత వరకు ఇలాంటి అడవికి కానీ, కట్టెలు కానీ, ఎటు కానీ ఊళ్ళో వాళ్ళు గ్రామస్తులు వెళ్ళకూడదని చెప్తున్నాము. అడవి ప్రాంతం దగ్గర ఉన్న పొలాలు కానీ, పత్తి చేనులు కానీ ఎవరు వెళ్ళకూడదు. మళ్ళీ మేము తదుపరి సమాచారం అందించేంత వరకు ప్లాంటేషన్, నీలగిరి తోటలు కూడా ఎలాంటి పని కూడా చేయ. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పట్టభద్రుల అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి వై అశోక్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్యరవి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల తీర్మానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సిపిఎం పార్టీ తమ మద్దతు తెలుపుతుందని, దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తుందని, రాష్ట్రంలో సింగరేణి గనులను కూడా అదానికి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సింగరేణి గనులను ప్రైవేటీకరిస్తుందని అన్నారు. అందుకే బీజేపీ పార్టీ బలపడుతున్న అభ్యర్థులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రకాష్, కమిటీ సభ్యులు జి అశోక్, దుంపల రంజిత్ కుమార్, మోహన్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు రోజు టీచర్స్ ఎమ్మెల్సీ, అట్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు చేస్తూ మంచిర్యాల జిల్లాలో ప్రజల కోసం, కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎం వైఖరి కోసం కూడా చాలామంది మీరు ఎటు మద్దతు చెప్తున్నారు, ఎవరికి ఓటేయమంటున్నారని అడగడం అనేది జరుగుతుంది. ఇటీవలనే మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. మా పార్టీ వైఖరి హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం. నిన్న ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల 13 జిల్లాల పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బండారి రవికుమార్, మేమంతా కలిసి కరీంనగర్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించి సిపిఎం వైఖరి ప్రకటించాము. ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటిది మన మంచిర్యాల జిల్లా భవిష్యత్తు, లేదా మన మంచిర్యాల జిల్లాలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి ప్రజలను విచ్ఛిన్నం చేసేటువంటి వైఖరి ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ నియోజకవర్గాల్లో 27వ తారీఖు రోజు బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు బీజేపీ అభ్యర్థులను ఓడించాలి అని అన్నప్పుడు, ఒకటి, ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ, ఈ సింగరేణి సంస్థను ప్రభుత్వాల విధానాల మూలంగా రోజు రోజు కుషించుకోపోతుంది. అదేవిధంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం పాటలు వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి కుట్రలకు పూనుకుంది. ఇది తెలంగాణ ప్రాంతానికి, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు
చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకకుండా చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా బీమా రంగంలో ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు, తదితర రంగాల్లో 100% పెట్టుబడులు ప్రైవేటు వాళ్లకు భాగస్వామ్యం కల్పించాలని, ఆ ఎల్ఐసిలో బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులను కూడా ఆదాని, అంబానీ లాంటి ఒక కార్పొరేటు సంస్థల అధిపతులకు కట్టబెట్టడం కోసము ఒక ప్రయత్నం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా శాలివాన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక యజమాని ఆ శాలివాన పవర్ ప్లాంట్ పేరుతోటి పేదల దగ్గర తక్కువ ధరకు భూములు తీసుకున్నాడు. ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని మూసేసి ఒక 100 కుటుంబాలను ఈరోజు వీధుల పాలు చేసిండు. 2000 మంది కుటుంబ సభ్యులు ఈరోజు రోడ్డు పాలు కావడం అనేది జరిగింది. ఆ అభ్యర్థి ఏమన్నా దివాలా తీసిండే, అభ్యర్థి దివాలా తీయలేదు. బ్యాంకుల దగ్గర నుంచి లోన్ల రూపకంగా పరిశ్రమను అభివృద్ధి చేస్తామని తీసుకున్నటువంటి డబ్బులను ఇతర ప్రాంతాల్లో భూములు కొనుక్కోవడం, తుక్కుపట్టినటువంటి మిషనరీని తీసుకొచ్చి పవర్ ప్లాంట్లో పెట్టి నడిపించడం, చివరికి పవర్ ప్లాంట్ నష్టాల్లో ఉందని మూసేసి ఈరోజు కార్మికులను వీధిపాలు చేస్తే ఆ మూసేసినటువంటి పవర్ ప్లాంట్ యజమాని కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థిగా, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టడం అనేది చూస్తుంటే మంచిర్యాల జిల్లాలో ఎంత ప్రమాదం రాబోతుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మతోన్మాద ఘర్షణలకు కేంద్రంగా తయారు చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అంటే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడగొట్టడం అంటే మంచిర్యాల జిల్లాలో భవిష్యత్తులో జరిగేటువంటి మత ఘర్షణలను ఆపడం కోసము, ఈ మంచిర్యాల జిల్లా ప్రశాంతంగా ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాకు ఎదురు లేదని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఈ బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టడం మూలంగా ప్రజలకు దూరమైన, ప్రజల కోసం మాట్లాడకపోతే ప్రజలు మనల్ని వెలేస్తారనేటువంటి ఒక సంకేతాలు పంపాలని చెప్పి ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు, అట్లా టీచర్స్కు సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి, పట్టభద్రుల అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డి గారికి, అట్లా టీచర్స్ యూనియన్స్ అన్ని కలిపి ఉమ్మడి అభ్యర్థిని వై అశోక్ కుమార్ గారిని పెట్టిళ్ళు. ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మంచిర్యాల జిల్లా పట్టభద్రులకు, టీచర్స్కు సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున పేరున విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి జావేద్ అహ్మద్ ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుడిగా, టీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి పట్టభద్రుల సమస్యల పట్ల, ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ సమస్యల పట్ల తాను చేపట్టిన కార్యక్రమాలు, చేయబోయే పోరాటాల గురించి తెలిపారు. ప్రధానంగా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడం, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరింపచేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వంచే ఇప్పించడం, గ్రాడ్యుయేట్ల కోసం స్కిల్డ్ బేస్ ఎడ్యుకేషన్ పాలసీని, గుడ్ జాబ్ పాలసీలు తయారు చేయడం లాంటి పనులు నిర్వహిస్తానని, సాఫ్ట్వేర్ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా గెస్ట్ లెక్చరర్స్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సీరియల్ నెంబర్ 28పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టభద్రులందరికీ నమస్కారం. నా పేరు జావేద్ అహ్మద్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని. నేను గత 22 సంవత్సరాలుగా ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తూ అనేక మంది గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్ది వారు గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా 2004 నుండి 2014 వరకు తెలంగాణ విద్యావంతుల వేదికలో చేరి మన మండల్ ప్రెసిడెంట్గా ఉండి ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోదండరామ్ సార్లతో కలిసి ఊరూరు తిరిగి మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల దోపిడీ ఏ విధంగా జరుగుతుంది అని ఇటు ప్రజలకు, అటు విద్యార్థులకు, మేధావులకు చెప్పి వాళ్ళలో చైతన్యం కలిగించి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉవ్వెత్తున ఎగిసపడేలాగా చేసిన వాళ్ళలో నేను కూడా ఒక వ్యక్తి. అంతేకాకుండా 2014 తర్వాత తెలంగాణ లెక్చరర్స్ ఫోరం
టిఎల్ఎఫ్ లో చేరి ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ యొక్క సమస్యల పైన పోరాడడం జరిగింది. కరోనా టైంలో ముఖ్యంగా అన్ని పాఠశాలలన్నీ మూతపడ్డ సమయంలో మరియు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరియు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అనేటువంటివి జీవనోపాధి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో నేను అప్పుడున్నటువంటి కలెక్టర్లకు మరియు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్స్ రాసి వాళ్ళకు అందించి మరి మీడియా ద్వారా సమస్యను వ్యక్తపరిచినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు నెలకు 2,000 రూపాయలు పంపించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రధానంగా టిఎల్ఎఫ్ అనుబంధ సంస్థ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తో కలిసి పనిచేయడం జరిగింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సార్ కోదండరామ్ సార్ మరియు డాక్టర్ జప్తి వెంకటస్వామి సార్ నిర్వర్తించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు నేను పాల్గొని అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరి అభివృద్ధి చెందని ప్రాంతాలను కలిపి జోన్ గా తయారు చేసినట్లయితే ఆ జోన్ లో వేసినటువంటి ఉద్యోగాలు అభివృద్ధి చెందిన ప్రాంతం పిల్లలే ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావు. కాబట్టి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఒక జోన్ గాను, అభివృద్ధి చెందని ప్రాంతాలు మరొక జోన్ గాను ఏర్పాటు చేస్తే అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించిన వాళ్ళు నా సూచనలు, సలహాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ యొక్క సమస్యల గురించి అనేక మార్లు హైదరాబాద్ సుందరయ్య భవన్ లో నిర్వర్తించిన సభలకు చేరి మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యొక్క సమస్యల గురించి అనేక మార్లు వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అంటే ఇటు అధ్యాపకుడిగాను, ఇటు పర్యావరణవేత్తగాను, మరి అదే ఉద్యమకారుడిగాను, ఇక్కడ సామాజిక సేవకుడిగాను మరియు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఉపాధ్యక్షుడిగాను ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన గత 22 సంవత్సరాల నుండి సామాజిక సేవలో అందరికన్నా ముందు నేను అనేటువంటి భావంతో ముందుకెళ్లి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగతను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండాగా నేను పెట్టుకోవడం జరిగింది. అట్లీస్ట్ ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఏ విద్యార్థికి కూడా ఆ నోటిఫికేషన్ వచ్చినట్టు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా రావడం. మరి ఆ విధంగా 5 to 10% నిరుద్యోగులకు ఆ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ పడ్డట్టు కూడా తెలియకపోయేసరికి అప్లై కూడా చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క వాట్సాప్ కి ఆ నోటిఫికేషన్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ నేను చేసేటువంటి పని. రెండో విషయం ఏంటంటే ప్రతి జిల్లాలో గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అనేటువంటివి పెట్టి ఫ్రీ కోచింగ్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా జాబ్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది తీసివేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజుల్లో 1000 రూపాయలు, 2000 రూపాయలు, 1500 రూపాయలు ఒక జాబ్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఒక సంవత్సరంలో 5 నుండి 10 ఉద్యోగాలు పడతాయి. 5 నుండి 10 ఉద్యోగాలకు 2000 రూపాయలు పెట్టడం అంటే ఒక పేద విద్యార్థికి, మధ్య తరగతి విద్యార్థికి సాధ్యపడచ్చు. కాబట్టి జాబ్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది లేనప్పుడు అందరూ అప్లై చేసుకొని అందరూ నిరుద్యోగులు ఉద్యోగాల్లోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాబ్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది నేను తీసివేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక జిల్లాలో ఉన్న వారికి మరొక జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టడం వల్ల ఆ సుదూర ప్రాంతాలకు పోలేక అంటే ఆదిలాబాద్ ఉన్న విద్యార్థికి ఖమ్మంలో అంటే ఎగ్జామ్ సెంటర్ పెట్టడము, మంచిర్యాలలో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టడం వల్ల హర్రీ బరీగా వెళ్ళడము, అమ్మాయిలు అయితే వాళ్ళ తోడు ఇక్కోలు పోవాలి. ఈ 2-3 రోజులు అక్కడ ఉండి అక్కడ ఖర్చులు భరించలేక ఒక్కొక్కరు జాబ్ ఎగ్జామ్స్ పైన 5 నుండి 6000 రూపాయల ఖర్చులు వస్తున్నాయి. కాబట్టి ఇది పేద మధ్య తరగతి విద్యార్థులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఏ జిల్లాలో ఆ జిల్లాలనే సిబిటి సెంటర్స్ అనేది ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేస్తాను. అంటే ఏ జిల్లా విద్యార్థులు ఆ జిల్లాలోనే ఆ జాబ్ ఎగ్జామ్స్ రాసే విధంగా నేను చేయడం జరుగుతుంది అనేటువంటి కూడా చెప్పడం జరుగుతుంది. జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటి పెట్టియడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. అక్కడి విద్యార్థులకే స్కిల్స్ నేర్పితే మా జిల్లాలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేటువంటి స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించి ఆ విద్యార్థులకు అన్ని స్కిల్స్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నేర్పడం అనేటువంటి జరుగుతుంది. నేర్పిన తర్వాత మనం
ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మరి అదేవిధంగా హార్డ్వేర్ కంపెనీలు కావచ్చు, బయోటెక్ కంపెనీల వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఏ విధమైన స్కిల్ ఎంప్లాయీస్ కావాలి మీకు అని అడిగి తెలుసుకొని ఆ స్కిల్సే మన విద్యార్థులకు జిల్లాల వారీగా నేర్పి జాబ్ మేళాలు పెట్టి వాళ్ళని ఉద్యోగాల్లో సెట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే గ్రాడ్యుయేట్స్ అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలను సంపాదించుకుంటే మిగిలిన హాఫ్ ఆఫ్ డ్రీమ్ యోగా అండ్ ఫిట్నెస్ సొసైటీ ఫౌండర్ అండ్ టోర్నమెంట్ నిర్వాహకులు ముల్కల్ల శంకర్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి జనరల్ మేనేజర్ జీఎం దేవేందర్, ఆల్ ఇండియా యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం దేవేందర్ మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమే కాకుండా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, ఒక వ్యక్తి దృఢంగా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, తద్వారా దేశం కూడా బాగుపడుతుందని మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులను కొనియాడారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క శిక్షణ కోసం సింగరేణి నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, పతంజలి యోగా గురువుకి పూలమాల, జెండా ఆవిష్కరణ, అఖండ జ్యోతి వెలిగించి జ్యోతి కాగడాలతో రన్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో హైదరాబాద్ నుండి విచ్చేసిన నిష్ణాతులైన న్యాయ నిర్ణేతల సమక్షంలో 30 జిల్లాల నుండి విచ్చేసిన యోగా సాధకులు, 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు పైబడిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క యోగా పోటీలలో పాల్గొన్న వారిని 14 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క యోగా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ యొక్క కార్యక్రమంలో యోగా మాస్టర్లు బర్ల సదానందం, కొంపల్లి రమేష్, బడికల సంపత్, మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. యోగా ఫెడరేషన్ శ్రీ గణపతి రవికుమార్ గారికి, అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్న శంకర్ గారికి, మందమరి ఏరియా ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సలేంద్ర సత్యనారాయణ గారికి, మిగతా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న సభ్యులకి, ఈ యోగా టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి, చిల్డ్రన్స్ కి, మహిళలకి, మందమరి పట్టణ సిటిజన్స్ అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శ్రమపరిచి మరి శంకర్ గారు మరి వారి టీం సభ్యులు ఈ యోగా ఈవెంట్ ని, పోటీలను నిర్వహిస్తున్నారు. మరి ఆల్రెడీ భక్తులు చెప్పారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ నిత్య జీవితంలో మరి మన ప్రజలందరికీ ఎంత అవసరమో ఆల్రెడీ విశదీకరించారు. చిల్డ్రన్స్ కి, ముఖ్యంగా పెద్దవారు కంపల్సరీ మరి యోగా ప్రతిదినము చేస్తే మరి మందుల యొక్క అవసరము ఉండదు. సహజంగా ఏదైతే మన బాడీకి మన అవసరమైన ప్రాణవాయువులు కానీ ఇంకా మిగతా ఏవైతే ఇస్తామో మనం అప్పుడు సహజంగా మన బాడీలో నిరోధక శక్తి పెరిగినప్పుడు మనకి రోగాలు రావు. సహజంగా ఏదైతే మనం డెవలప్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడము చాలా ఇంపార్టెంట్. అలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉండాలి. యోగాసనాస్ కాంపిటీషన్ అనేది, యోగా మొత్తము కాంపిటీషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయము. ఏదైనా ప్రదర్శన చేయాలంటే యోగాసనాలు అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ మొత్తం యోగాకి. ఆసనాలు కాంపిటీషన్ ఇప్పుడని కాదు, ఎన్నో మోర్ దెన్ 100-200 ఇయర్స్ నుంచి ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. మైసూర్ మహారాజా, బెంగాల్ తరఫున అలాంటి ఎన్నో రాజ్యాల్లో యోగాసనాలు కాంపిటీషన్స్ కానీ అలాంటి ప్రతియోగిత జరుగుతూనే ఉంది. దానికి ఒక సిస్టమేటిక్ వేలో 1970s బెంగాల్లో బాడీ బిల్డింగ్ అండ్ యోగాసనాస్ కాంపిటీషన్లో తీసుకొచ్చారు. 1980లో టీంతో మనకు ఇంకా కొద్దిగా క్లారిటీ కావాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కావాలి. మనకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి.
ఆ ప్రణాళిక ప్రకారము ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మన ఈ యోగా కార్యక్రమాలు చాలా బాగా సక్సెస్ అవుతాయి. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినట్టయితే ప్రతి గడపకి ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఆత్మీయ సమ్మేళన భారీ బహిరంగ సభ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దాంపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం. పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు. మందమరి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి జనరల్ మేనేజర్ జిఎం దేవేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.